ఈ రోజు పొద్దున్న పని చేయాల్సి వస్తుందని అసలు అనుకోలేదు మా. ఈ రోజు మన మజిల్ గేమింగ్ ఛానల్లో డే 136. ఇంక ఈ రోజు పొద్దున్నే లేచాక ఈ పని చేస్తానని అసలు అనుకోలేదు మా. ఈ రోజు కాకపోతే చేయాల్సి వచ్చింది. ఇంకా చేయాల్సి వచ్చింది కాదు మా, నేను చేయకపోతే మామూలుగా ఆడుకోరనని. అందుకే వెళ్ళాను పొద్దున్నే. ఎందుకు వెళ్ళానంటే చిన్న పాప ఉంది కదా, దానికి డైలీ స్నానం చేయించడానికి డొక్కలు కావాలంటే వేడి నీళ్ళకి. అందుకే డొక్కలు తెచ్చాను ఈ రోజు. కానీ ఆ డొక్కలు మోసిన కొంచెంసేపు నాకు ఒకటి అనిపించింది మా, నేను ఎప్పుడో చిన్నప్పుడు మోసేవాడిని ఇంట్లోకి డొక్కలు, మళ్ళీ ఇప్పుడు మోతున్నాను అనిపించింది. అది పొద్దున్నే. కానీ ఇలాంటివి జరిగినప్పుడే చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి మా. కాకపోతే పొద్దున్నే మోయాలంటే ఏదో కింద అనిపించింది నాకు. ఇంకేం చేస్తామని చెప్పి చాలా ఏదో విధంగా మోసాను పొద్దున్నే. దగ్గరగా గంట సేపు పైన పెట్టింది. ఆ తర్వాత నీట్ గా ఫ్రెష్ అయ్యి ఆమ్లెట్ వేసుకుతాను మా. ఈ రోజు చాలా లేట్ అయిపోయింది డొక్కలు మోయటం వల్ల. కానీ ఒకసారి అలా లేట్ అవుతూ ఉంటది మా, ఏం చేయలేం మనం ఇంకా టైంలోని. ఇంకా అలా చూస్తుంటే మళ్ళీ మధ్యాహ్నం అయిపోయింది మా. మధ్యాహ్నం మళ్ళీ చికెన్ వండుకున్నాను. కానీ నాకు ఇంటికాడ ఉంటే ఎందుకో గానీ ఇలా వండుకోవడం తింటాం మళ్ళీ ఏమైనా పని ఉంటే చేయడం కింద ఉంటది ఇంకా. కానీ నాకైతే ఇలా ఇంట్లో ఉండటమే బెటర్ అనిపిస్తుంది మా, బయట తిరగడం కంటే. సరే ఇంకా విషయం వదిలేమో. ఇంకా ఈ రోజు మనం వర్కౌట్ కోసం మాట్లాడుకుంటే ఈ రోజు లెగ్ సోల్డర్ మావా. ఇంకా మనం వర్కౌట్ లో డీసెంట్ గా సైకిల్ తో స్టార్ట్ చేస్తున్నాను మావా. ఎంత చేసినప్పుడు మాత్రం హిట్ ట్రైనింగ్ ఎంత చేస్తున్నాను. అది అయినప్పుడు ముద్ద అయిపోతున్నాను మా. కానీ ఇది స్టార్ట్ చేసినప్పుడు నేను చేయలేనేమో అనుకున్నాను హిట్ ట్రైనింగ్. కానీ హిట్ ట్రైనింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది మా. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒకసారి. నేను ఇంకా దీంతో పాటు 30 minutes కార్డియో చేసి మళ్ళీ 10K స్టెప్స్ చేస్తున్నాను మా ఇంటికి వచ్చి. మన బాడీని ఎప్పుడు ఒకటే వేలో కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో కూడా ట్రైన్ చేస్తే బెటర్ మా. అంతే మరి, ఉంటా మరి, బాయ్ మా.